నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రొటేటెడ్ కఫ్ ఇంజురీతో పవన్ కళ్యాణ్ గారు బాధపడటం, ఆయన ముంబైలో సర్జరీ చేయించుకోవడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రొటేటెడ్ కఫ్ ఇంజురీ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్. అసలు ఎవరెవరు ఈ రొటేటెడ్ కఫ్ ఇంజురీతో బాధపడతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనకి వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ త్రిలోక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. త్రిలోక్ గారు, నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఈ రొటేటర్ కఫ్ ఇంజురీ అనే మాట వింటూ ఉన్నాము. అంటే దీని గురించి అయితే పెద్దగా మాకేం పరిచయం లేదు, మాకు తెలియదు అసలు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో ఈ ఈ పేరు బాగా వైరల్ అవుతుంది. అసలు ఏమిటి ఈ రొటేటర్ కఫ్ ఇంజురీ అని అంటే? సాధారణంగా మన షోల్డర్లో మీకు బొమ్మ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సాధారణంగా ఇది మన షోల్డర్ జాయింట్ అన్నమాట. ఇందులో ఇది మన చెయ్యి హ్యూమరస్ అంటాం, ఈ బోన్. అంతేకాకుండా ఇది గ్లినాయిడ్, అంటే ఇది ఒక కప్ అన్నమాట. సో ఈ షోల్డర్ మూవ్మెంట్స్ అవడానికి ఈ మజిల్స్ అనేవి ఉంటాయి, వీటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. సో ఎప్పుడైతే ఈ మజిల్స్ లో టేర్ అవుతుందో లేకపోతే చినిగిపోతుందో అప్పుడు ఈ మూమెంట్స్ అనేవి మనకి ఇబ్బంది అవుతూ ఉంటాయి. సో దాన్నే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. అవి పని చేయకపోవడం వల్ల జరిగే ఇబ్బందినే రొటేటర్ కఫ్ టేర్ వల్ల వచ్చింది అని చెప్తా ఉంటారు. అయితే ఈ భుజం గాయం మరియు చేతి కదలిక మధ్య ఏర్పడినటువంటి ఈ సమస్య అసలు మనం ఫస్ట్ ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు? అంటే ఇక్కడ ఏదో టేర్ ఉంది అనేది మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? సో ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి మన షోల్డర్ మూవ్మెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం కింద పడినా, లేకపోతే పెద్దవాళ్ళలో లాంగ్ స్టాండింగ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, లేదు అంటే థైరాయిడ్ కండిషన్స్ ఉన్నా, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీ పర్సన్స్ ఎప్పుడైనా కింద పడినా, వీళ్ళందరిలో ఏమవుతుందంటే ఈ షోల్డర్ దగ్గర ఈ అటాచ్మెంట్ అయ్యే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇనిషియల్ గా మన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఈ మూమెంట్స్ చేస్తుంటే నొప్పిగా ఉంటుంది. షోల్డర్ ని పైకి లేపడానికి చేసే ఇనిషియల్ మూమెంట్స్ చాలా నొప్పిగా ఉంటాయి. సో ఈ టేర్ అనేది ఎక్కువగా అయితే ఆ మూమెంట్స్ అనేది అసలు ఇనిషియల్ గా చేయడం కష్టం అవుతూ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు? కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ ఉన్నా కూడా ఇటువంటి పెయిన్ వస్తుంది అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రొటేటర్ కఫ్ ఇంజురీ అనేది కూడా ఇప్పుడు మాకు అర్థమవుతోంది ఇట్లాంటిది కూడా ఒకటి ఉంటుంది అని చెప్పి. ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు రెండింటిని? ఫ్రోజన్ షోల్డర్ లో ఏంటంటే అండి, గ్లోబల్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్, అంటే చేతుల యొక్క అన్ని రకాల మూమెంట్స్, అంటే వెనక్కి పెట్టుకోవడము, పక్కకి జరపడము, లేకపోతే ముందుకు లేపడము, ఈ మూమెంట్స్ అన్ని చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉంటాయి. అదే మీకు రొటేటర్ కఫ్ ఇంజరీస్ లో ఈ ముందుకు లేపడము, వెనక పెట్టుకోవడము కొంతవరకు బెటర్ గా ఉంటాయి. కానీ ఈ పక్కకి లేపడం, ఎప్పుడైతే ఈ పక్కకి లేపడం ఇనిషియల్ గా ఇబ్బంది ఉంటుందో మోస్ట్లీ అది రొటేటర్ కఫ్ ఇంజరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా రోజుల నుంచి సమస్య ఉంది. సో ఇప్పుడు దానికి ఆపరేషన్ వరకు వెళ్ళారు. బట్ ఇంకొక భుజానికి కూడా సేమ్ సమస్య ఉంది. దీనికి ఇంకో 2 months తర్వాత చేస్తారు అనేది వింటూ ఉన్నాం. సో ఫస్ట్ అట్ ఏ టైం రెండింటికి ఎందుకు చేయలేదు? అంటే ఒకసారి రొటేటర్ కఫ్ సర్జరీ చేసిన తర్వాత షోల్డర్ కి ఇనిషియల్ గా కొన్ని డేస్ రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత స్లోగా గ్రాడ్యువల్ గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఫంక్షనల్ ఎబిలిటీ, ఫంక్షన్ పెరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు 2 గాయాలు ఒకేసారి చేయడం వల్ల ఆయన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని మొదటిగా ఒక షోల్డర్ చేసి తర్వాత కొంచెం ఇది ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ షోల్డర్ చేయడానికి చాలా బెటర్ గా ఉంటుంది. రైట్. సో ఆయన అభిమానులు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఎంత డెప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ ఆయన సినిమాల కోసం అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఆయన సినిమాలు చేస్తారు, ఎప్పుడెప్పుడు మంచి మంచి ఫైట్స్ ఇట్లాంటివన్నీ ఎదురు చూస్తూ ఉంటారు కదా. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది అనుకోవచ్చు? ఆల్మోస్ట్ 3 to 4 months పడుతుందండి. ఆ ఫిజియోథెరపీ కార్యక్రమం జరిగేదాన్ని బట్టి, పవన్ కళ్యాణ్ గారు పెయిన్ తట్టుకునే పరిస్థితిని బట్టి, సో ఒక 3 to 4 months వరకు అయితే పట్టొచ్చండి. రైట్. ఫిజియోథెరపీ అనేది ఎంత ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది? అంటే ఇది ఇటువంటి సమస్యతో వేరే వాళ్ళు బాధపడే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫిజియోథెరపీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆఫ్టర్ ద సర్జరీ? సర్జరీ చేసిన తర్వాత ఇనిషియల్ గా ఫ్యూ డేస్ ఎక్కడైతే మన రొటేటర్ కఫ్ తెగిపోయిందో, ఈ రొటేటర్ కఫ్ టేర్ అంటే ఇది తెగిపోవడం అండి. ఈ అటాచ్మెంట్ అనేది ఈ మజిల్, ఈ బోన్ కి అటాచ్మెంట్ ఉంటుంది. ఇది తెగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ని రొటేటర్ కఫ్ టేర్ అంటాం. మనం సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ఈ కండ వెనక్కి వెళ్ళిపోయిందో ఈ కండని మనం ముందుకు తీసుకొచ్చి సూచర్స్ తో, యాంకర్స్ తో ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత అది హీల్ అవడానికి కొంత టైం పడుతుంది. సో ఇనిషియల్ గా ఏం చేస్తామంటే ఒక 2 weeks వరకు రెస్ట్ ఇస్తామండి, బెడ్ రెస్ట్. అంటే షోల్డర్ మూవ్మెంట్స్ ఏమీ చేయకుండా ప్రాపర్ గా బెడ్ రెస్ట్ ఇస్తాము.
ఆ తర్వాత నుంచి ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అంటే ఫిజియోథెరపీ సాయంతో చిన్న చిన్న మూవ్మెంట్స్ చేయడము, లేకపోతే ఏమవుతుందంటే షోల్డర్ స్టిఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. Hmm. సో దానికోసం అని చెప్పి ఇనీషియల్ గా ఫిజియోథెరపీ సాయంతో మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత వన్స్ పెయిన్ తక్కువయ్యి కొంచెం పవర్ పెరుగుతూ ఉంటే ఆయననే చేసుకునేటట్టు మెల్లగా ఎక్సర్సైజ్లు నెక్స్ట్ ప్లాన్ చేస్తూ ఉంటాను అన్నమాట. కంపల్సరీగా ఫిజియోథెరపీ అవసరం అండి. సో ఫిజియోథెరపీ లేకపోతే ఏమవుతుందంటే షోల్డర్ స్టిఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ వారిగా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇనీషియల్ డేస్ లో. కామన్ మెన్కి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు నొప్పే కదా తగ్గిపోతుంది, లేకపోతే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది, అప్పటికప్పుడు కాస్త పెయిన్ రిలీఫ్ అనేది వచ్చింది అని చెప్పి కొన్నాళ్ళు అలా డ్రాగ్ చేస్తూ ఉంటే, అంటే ఆపరేషన్ చేయకుండా ఉంటే అదేమైనా ప్రమాదకరంగా మారుతుందా? అంటే ఆపరేషన్ చేయకుండా ఉంటే షోల్డర్ మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయండి. దానివల్ల ఏంటంటే స్లోగా షోల్డర్ కూడా స్టిఫ్ గా ఫ్రోజన్ షోల్డర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి తోడు 2-3 కండిషన్స్ రావడం వల్ల ఫంక్షనల్ డిజబిలిటీ అంటే వాళ్ళు చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది సాధారణంగా ఏదైనా డ్రైవింగ్స్ చేసేటప్పుడు, లేకపోతే హెవీగా కొంతమంది డ్రైవ్స్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్య వచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? హెవీ లాంగ్ స్టాండింగ్ చేయడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. బట్ యూజువల్ గా ఎక్కువ మందిలో అథ్లెట్స్ లో చూస్తూ ఉంటాము, లేకపోతే కింద పడి దెబ్బతగలడం వల్ల చూస్తూ ఉంటాము, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో చూస్తూ ఉంటాము. అంటే ఏమంటే మజిల్ ఏదైతే వెళ్ళి ఎముకకి అటాచ్ అవుతుందో అక్కడ చినిగిపోయే అవకాశాలు ఉంటాయి పటుత్వం తక్కువ అవడం వల్ల. లేదు లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఈ కండిషన్స్ లో మోర్ ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరిని చూసినా ఫోన్కి ఖచ్చితంగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా. అదర్వైజ్ ఐటీ ఎంప్లాయీస్ అయితే కంప్యూటర్కి ఫిక్స్డ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా కంప్యూటర్స్ కానీ ఫోన్స్కి కానీ ఇంత ఎక్కువగా వాటిని యూటిలైజ్ చేసుకోవటం, లేకపోతే ఇలా చూసుకుని కూర్చోవటం, ఇటువంటివి చేసినా కూడా ఈ సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా డాక్టర్ గారు? అంటే ఐడియల్ గా టేర్స్ అయితే అవ్వండి, కానీ అంటే స్పాజం చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని స్పాజం లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్ మజిల్స్ స్పాజంకి వెళ్ళడము, నెక్ పెయిన్ రావడము, నెక్ స్పాండలోసిస్ కి ఎర్లీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు షోల్డర్ స్టిఫ్నెస్, లేకపోతే ఎల్బో స్టిఫ్నెస్, లేకపోతే రిస్ట్ స్టిఫ్నెస్ ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అసలు ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు? ఇది రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. షోల్డర్ కి, ఎల్బోస్ కి, రిస్ట్ కి రోజు రెగ్యులర్ గా జస్ట్ డైలీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల చాలా వరకు వీటిని మనము రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరికైనా షుగర్ ఉంటే కనుక షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడము, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడము. సో వాళ్ళ యాక్టివిటీని బట్టి ఎప్పుడైనా ఇనిషియల్ ఫేజెస్ లో నొప్పి వస్తూ ఉంటే ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్కి వెళ్ళి కలవడము, ఇనిషియల్ గా ఎవాల్యుయేషన్ చేయించుకోవడం వల్ల దీన్ని మరింత తీవ్రతరం అవ్వకుండా లేకపోతే రాకుండా చూసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అండి, ఇనిషియల్ గానే మనం దాన్ని గుర్తించాల్సి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. చాలా మంది అంటే పడుకున్నప్పుడు ఇలా నెక్ పట్టేసిందని కొంతమంది అంటారు, భుజం పట్టేసిందని అనుకుంటూ ఉంటారు, అది మళ్ళీ నిద్దట్లోనే సర్దుకుంటుంది అని కూడా అంటూ ఉంటారు. అది సెట్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని చూడాల్సి ఉంటుందా? అంటే 1-2 రోజులు తగ్గకపోతే మొదటిగా మనం వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడం, చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, జెంటల్ గా 1-2 రోజులు చూడడము, వాటితో తగ్గకపోతే ఇనిషియల్ ఎవాల్యుయేషన్ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే ఇట్స్ బెటర్. అంటే తర్వాత మళ్ళీ అది ఎక్కువ అవ్వకుండా మనము చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఆపరేషన్ ఎలా చేస్తారు డాక్టర్ గారు? దానికి ఎంత టైం పడుతుంది? అలాగే ఒక్కసారి ఆపరేషన్ అయిపోయింది అంటే ఇంకా సమస్య మొత్తం సాల్వ్ అయిపోయినట్టుగానే కన్సిడర్ చేయొచ్చా? యూజువల్ గా రొటేటర్ కఫ్ టైర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఐదర్ పార్షియల్ టైర్ ఆర్ ఫుల్ టైర్. పార్షియల్ టైర్ అంటే ఏంటంటే సగం చిరిగిపోవడం, ఫుల్ టైర్ అంటే మొత్తం చిరిగిపోవడం. చాలా ఎక్కువ మందిలో పార్షియల్ టైర్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఇనిషియల్ గా పిఆర్పి థెరపీ కానీ రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎవరికైతే ఫుల్ టైర్స్ ఉన్నాయో, ఎవరికైతే షోల్డర్ మూమెంట్స్ ఫ్రీగా రావట్లేదు, ఈ అబ్డక్షన్ మూమెంట్ అనేది చాలా ఇబ్బందిగా ఉందో వాళ్ళకి సర్జరీ ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తామండి. ఎంఆర్ఐ స్కాన్ లో మనకి ఆ షోల్డర్ చుట్టూ ఉండే 4 మజిల్స్, రొటేటర్ కఫ్ మజిల్స్ 1 టైర్ అయిందా, 2 టైర్ అయిందా, 3 టైర్ అయిందా చూసుకుంటాము. చూసుకొని దాన్ని బట్టి రిపేర్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. యూజువల్ గా సాధారణంగా ఈ సర్జరీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటామండి. అంటే కీ హోల్ సర్జరీ అన్నమాట. షోల్డర్ కి చిన్న చిన్న బొక్కలు పెట్టేసేసి లోపలికి స్కోప్ పెట్టి కెమెరా ద్వారా టీవీలో చేస్తూ ఉంటాం. సో ఈ సర్జరీస్ లో ఏంటంటే యూజువల్ గా ఏదైతే ఈ కండ తెగిపోయిందో, ఈ కండ తెగిపోయిన తర్వాత కొంతవరకు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. సో వీటిని ఏం చేస్తామంటే ఈ ఎముకలో సూచర్ యాంకర్స్ అని ఉంటారు. సూచర్ యాంకర్స్ అని ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఎముకలో పెట్టేసేసి వాటికి వచ్చే దారాలు ఉంటాయి.
ఆ దారాలతో ఏదైతే ఈ రొటేటర్ కఫ్ మజిల్ చినిగిపోయిందో దాన్ని వెనక్కి లాగి మళ్ళీ అదే పొజిషన్ లో కుడతామన్నమాట. కుట్టిన తర్వాత దానికి అది అతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చి దాన్ని అతుక్కోవడానికి స్ట్రెంత్ పెరగడానికి టాబ్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేసి స్లోలీ మెల్లగా తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకుంటాం. డిజాల్వబుల్ సూచర్స్ ఉంటాయా డాక్టర్ గారు? అవి డిజాల్వబుల్ సూచర్ కాదండి. ఆ Hmm. సూచర్ యాంకర్స్ డిజాల్వబుల్ ఉంటాయి. సో ఆ సూచర్ యాంకర్స్ అవి వచ్చి ఏదైతే మన దీనికి పట్టుకుంటాయో, బోన్కి పట్టుకొని ఉంటాయో పటుత్వాన్ని ఇస్తాయి అన్నమాట. స్లోగా ఆ కండెల్లి ఎముకకి అతుక్కుపోతుంది. సో దాని తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ ఆ సూచర్స్ ఇంకా అలా ఉండిపోతాయా మరి? అలా ఉండిపోతాయి. మరి అది ఫారెన్ బాడీ కదా, మళ్ళీ అక్కడ ఏమైనా ఇన్ఫెక్ట్ అవ్వటం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? యూజువల్ గా వెరీ రేర్ గా ఉంటాయండి. వెరీ రేర్ గా, సాధారణంగా ఉండవు, వెరీ రేర్ గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ కండ దాని పటుత్వం పెరుగుతుందో వాటి యొక్క ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అలాగే ఇట్లా భుజం నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్ ఇస్తారా? సో ఎవరైనా భుజం నొప్పితో బాధపడుతూ ఉంటే ఇనీషియల్ గా 1-2 days చూడడము, తర్వాత క్రానిక్ గా కంటిన్యూస్ గా ఉంటూ ఉంటే కనుక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోండి. సో ఇది పేషెంట్ ఎవరికైనా కింద పడడం వల్ల కానీ, లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ కానీ, లేకపోతే వెరీ డిసబిలిటింగ్ కోమార్బిడ్ కండిషన్స్ కానీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్, షోల్డర్ టైట్ గా అయిపోతుంది, షోల్డర్ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతున్నాయి, లేకపోతే షోల్డర్ లేపలేకపోతున్నారు, వీరందరూ ఇనీషియల్ గా ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకొని వాళ్ళ కండిషన్ చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్ గా ఫిజియోథెరపీ చేయించుకోవడమా లేకపోతే డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించుకోవడమా. సో దానివల్ల ఒక డయాగ్నోసిస్ వచ్చి ఫర్దర్ గా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ డాక్టర్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.